హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఆదివారం కాబట్టి మధ్యాహ్నం ఒక మ్యాచ్, సాయంత్రం ఒక మ్యాచ్ జరిగింది. మధ్యాహ్నం ఏమో ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరిగింది. సాయంత్రం ఏమో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. అయితే నేను ఫస్ట్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి నేను కొంచెం గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నిన్న మ్యాచ్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇలా అనటం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ సిఎస్కే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చెత్తగా ఉన్నాయి. ఈ నిర్ణయాలు కోచ్ తీసుకుంటున్నాడా, కెప్టెన్ తీసుకుంటున్నాడా, లేక సిఎస్కే మేనేజ్మెంట్ తీసుకుంటుందా, ఎవరు తీసుకుంటున్నా కానీ ఇది చాలా రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. ఫైనల్ రిజల్ట్ ఏమైపోతుందంటే మ్యాచెస్ ఓడిపోతున్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ ఓడిపోయారు. ఇలా ఇంకా 2 మ్యాచెస్ ఓడిపోతే ఇంకా సిచ్యువేషన్ కంప్లీట్గా ఇంకా వదిలేసే పరిస్థితి వస్తుంది. వీళ్ళు ప్లేయర్స్కి ఎలా అనిపిస్తుందో కానీ సింపుల్గా ఆడేసాం, అయిపోయింది, విన్నింగో లాసో ఏదో ఒకటి అనుకుంటున్నారేమో, కానీ సిఎస్కేని ఇష్టపడి అభిమానించే వాళ్ళకి ఇది చూడటం చాలా కష్టంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అంత దారుణమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మ్యాచ్ అంటే సరే, చాలా తక్కువ స్కోర్ కొట్టారు, కొత్త ప్లేయర్స్, కొంచెం ఫార్మేషన్లో ఇబ్బందులు ఉంటాయి, వదిలేద్దాం. కానీ సెకండ్ మ్యాచ్లో 200+ స్కోర్ చేశారు బ్యాటింగ్ టీం. అయినా కూడా బౌలర్స్ దాన్ని డిఫెండ్ చేసుకోలేక మ్యాచ్ చివరి దాకా వచ్చి ఓడిపోయిందంటే బౌలింగ్ ఎంత వీక్గా ఉందో, ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మెయిన్గా నిన్న జరిగిన మ్యాచ్ అయితే అసలు దీని గురించి ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. సెకండ్ మ్యాచ్లో ఎందుకు ఓడిపోయారు? బౌలింగ్ వీక్ అనేది ఒక కారణమైతే టీమ్ ఫార్మేషన్లో జరుగుతున్న చాలా మిస్టేక్స్ వల్ల అటు ఇటు ఇబ్బంది అయిపోతుంది. అలాంటప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది టీం, దాంతో తలపడాలి అన్నప్పుడు కొంచెం బెటర్మెంట్గా వస్తే ఎంత బాగుంటుంది. మనకి మెయిన్ ప్రాబ్లం బౌలింగ్లో అన్నప్పుడు బౌలింగ్లో మ్యాట్ హెన్రీ విషయంలో ఇబ్బంది జరుగుతుంది. అలాంటప్పుడు తనని ఆపి ఆకిల్ హుస్సేన్ని తీసుకొస్తే ఇంకొంచెం బెటర్మెంట్ ఉండేది కదా. అతను పవర్ ప్లేలో కొంచెం రన్స్ కంట్రోల్ చేయటం, వికెట్స్ తీసుకోవటం లాంటివి చేస్తే కొంచెం బెటర్మెంట్ ఉంటుంది కదా. కానీ మనం అలా చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా తిరిగి మ్యాట్ హెన్రీని తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ సిఎస్కే వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు విచిత్రంగా మార్పులు చేసుకుంటూ వచ్చి ఇంకా పూర్తిగా ఓడిపోయాము అన్న టైంలో ఉర్విల్ పటేల్ని తీసుకొచ్చారు. అతను ఆడిన ఆటను చూసి వాళ్ళ టీంలో ప్లేయర్సే అన్నారు, ఇలాంటి ప్లేయర్ని ఇన్ని రోజులు పక్కన ఎలా కూర్చోబెట్టాము, ముందు నుంచి తీసుకొచ్చినట్టయితే మా టీం చాలా బెటర్మెంట్ పొజిషన్లో ఉండేది అనేసి. అలాంటి మిస్టేకే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అంత మంచి ప్లేయర్ని పక్కన కూర్చోబెట్టి మీరు 30 కోట్లు పెట్టి కొన్నాం కదా అని చెప్పి ఎలాంటి కాన్ఫిడెన్స్ లేక ఆడలేకపోతున్న కార్తీక్ శర్మని పదే పదే ఎందుకు టీంలోకి తీసుకొస్తున్నారు? తనని ఈ సంవత్సరం ట్రైన్ చెయ్యండి, నెక్స్ట్ ఇయర్కి తీసుకురండి. అంతేకాని ఇప్పుడు తను ఆడలేకపోతున్న మూర్ఖత్వంగా తీసుకొస్తుంటే ఇంకా ఎక్కడ గెలుస్తుంది, ఎలా గెలుస్తుంది? అయితే సెకండ్ మ్యాచ్ అలా ఓడిపోయిన తర్వాత కనీసం థర్డ్ మ్యాచ్ ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా వాళ్ళిద్దరికీ కొంచెం రైవల్రీ కూడా ఉంటుంది కాబట్టి ప్రిస్టేజ్ ఇష్యూకైనా కొంచెం గెలవడానికి ప్రయత్నిస్తారు అని టీంలో కొన్ని మార్పులు చేసుకొని వస్తారని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టాస్ వేసిన తర్వాత రవి శాస్త్రి గారు పర్టికులర్గా అడిగారు, టీంలో ఏమన్నా చేంజెస్ చేశారా, టీం పొజిషన్ ఏంటి అని అడిగితే ఋతురాజు సింపుల్గా సేమ్ టీం అన్నాడు. అసలు ఆ మాట వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. సేమ్ టీం అని ఎలా అంటున్నారు, సేమ్ టీంతో ఎలా ఆర్సీబీతో తలపడాలనుకుంటున్నారు అని ఏం అర్థం కాలేదు. సరే, ఎలాగో అలా వెళ్దాం ముందుకి, ఎట్లాగో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ కొంచెం ప్లానింగ్గా ఆడుకుంటారు, ఎంత కొట్టాలి అనేది తెలుస్తుంది కాబట్టి అని అనుకుంటే బౌలింగ్ టీం నిన్నైతే అసలు బ్యాటింగ్ టీం ఎలాంటి తప్పు లేదని అంటాను నేను. ఇంకా బౌలింగ్ టీం ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయారంటే అసలు చెప్పడానికి కూడా మాటలు సరిపోవటం లేదు. మెయిన్ ప్లేయర్ నూర్ అహ్మద్ అంత దారుణంగా ఎలా ఫెయిల్ అయిపోయాడో, వరుణ్ చక్రవర్తి ఎట్లా పడిపోయాడో అలా నూర్ అహ్మద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎలా పడితే అలా కొట్టించేస్తున్నాడు. సింగిళ్ళు 2Dలు కూడా కాదు, ఏకంగా 6లు 4లు కొట్టిస్తున్నాడు. అతనికి వికెట్స్ పడటం లేదు. ఇంకా అంశుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్ వీళ్ళంతా కూడా ఊరక బౌలింగ్ చేస్తున్నారే కానీ వాళ్ళు వికెట్ తీయాలి అని కానీ రన్స్ ఆపాలనే ఉద్దేశమే కనిపించట్లేదు. ఇది ఇలా ఉంటే మధ్యలో శివం దుబేకి ఒక ఓవర్ ఇచ్చాడు, సరే కొంచెం బెటర్గా బౌల్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్ ఇచ్చినప్పుడు అతను చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. శివం దుబే అసలు ఇట్లాంటి సిచ్యువేషన్లో అవతల టీం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అక్కడ అతనికి బౌలింగ్ ఇవ్వటం అనేది చాలా తప్పు. అలా చేసినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్
పెరిగిపోయి ఇంకా దారుణంగా కొట్టడం స్టార్ట్ చేశారు. జెమీ ఓవర్టన్కి ఇచ్చిన ఒక ఓవర్లో అంతే దారుణంగా కొట్టించేశాడు. ఫైనల్గా 251 స్కోర్ చేసినప్పుడు ఇంకా బ్యాటింగ్ టీం ఏం చేస్తుంది, ఎలా డిఫెండ్ చేసుకొని కొట్టగలగాలి స్కోరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 200+ అంటేనే సైకలాజికల్గా చాలా ప్యానిక్ అయిపోతారు కొట్టేటప్పుడు. అదనేది మైండ్లో ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలాంటి ప్లేయర్ కూడా కొట్టడం అంటే అంత ఈజీ కాదు. 251 అంటే ప్రతి ఓవర్ 13 రన్లు కొట్టాలి. ఒక్క ఓవర్లో అయినా 13 కొట్టలేకపోతే అది పెరిగిపోతూ ఉంటుంది. ఎలా ప్రతి ఓవర్ 13 కొట్టడం అంటే అంత ఈజీగా ఉంటుందా? పవర్ ప్లేలో పాసిబుల్ ఏమో కానీ తర్వాత పాసిబుల్ అవుతుందా ఇంత స్కోర్ని కొట్టడం అంటే? కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం చాలా బాగా ఆడాడు. నిన్న మాత్రం ఒక 50 త్వరగా చేశాడు. అతను కొంచెం సేపు ఉన్నా కూడా కొంచెం కొట్టగలిగేవాడేమో అనిపించింది. చివరికి అప్పటికి కూడా పాపం బ్యాటింగ్ టీం జస్ట్ 46 రన్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. అంత స్కోర్ని వికెట్స్ పడిపోతున్నా కూడా డిఫెండ్ చేసుకోగలిగారు. నిన్న బ్యాటింగ్ది ఎలాంటి తప్పు లేదు. కేవలం సిఎస్కేలో ఉన్న ప్రాబ్లం అంటే బౌలింగ్. ఈ బౌలింగ్లో కొంచెం ఉన్నంతట్లో మార్పు అంటే హెన్రీని తీసేసి ఆకిల్ హుస్సేన్ని తీసుకొస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా రుతురాజ్ విషయానికే వస్తే అతను కెప్టెన్ అనే విషయం తను మర్చిపోయాడో లేక ఇంకా ఏమైంది తెలియట్లా. అసలు అతను కెప్టెన్సీ లాగా బిహేవే చేయటం లేదు. ఓపెనర్గా వస్తున్నాడు, రన్స్ అతని నుంచి రావటం లేదు. అట్లీస్ట్ అతను ఆగి అతని ప్లేస్లో ఆయుష్ మాత్రేని పంపించినా కొంచెం బెటర్గా ఉంటుందేమో, అలా కూడా చేయటం లేదు. నిన్న కానీ ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ ఇద్దరూ ఉన్నట్టయితే, ఇద్దరూ కనెక్ట్ అయితే ఓకే, అట్లీస్ట్ ఇద్దరిలో ఒకళ్ళు కనెక్ట్ అయ్యి హై స్కోర్ చేసినా కూడా నిన్న మ్యాచ్ గెలిచేవాళ్ళు. కానీ మన వాళ్ళు అలా చేయలా. కనీసం సబ్స్టిట్యూట్లో ఉంచిన సిచ్యువేషన్ తగ్గట్టు తీసుకునేవాళ్ళు కదా. అసలు కంప్లీట్ అతన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇది ఎట్లా ఏంటనేది కూడా తెలియట్లేదు. నెక్స్ట్ సంజు కొంచెం కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. అది చాలా ఇబ్బంది అయిపోతుంది టీంలో. సంజు గనక ఫస్ట్లోనే పవర్ ప్లేలో అతను కనెక్ట్ అయ్యి అతని నుంచి రన్స్ కానీ స్కోర్ చేయగలిగితే మాత్రం టీం నిజంగా సేఫ్లోకి వెళ్ళిపోతుంది. అతను ఈ 3 మ్యాచెస్ నుంచి అతను కొట్టలేకపోవటం దానికి చాలా కారణాలే ఉంటాయి. అతనికి టాలెంట్ లేక కాదు, అతనికి కాన్ఫిడెన్స్ లేక కాదు. కొత్త టీంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ప్లేయర్ 7 నుంచి 8 సంవత్సరాలు ఒక ఫ్రాంచైజీకి ఆడి ఇప్పుడు కొత్తగా దీంట్లోకి వచ్చినప్పుడు ఈ ప్లేయర్స్తో మంచిగా వాళ్ళు వెల్కమ్ చేసినా, కరెక్ట్గా జెల్ అవుతున్నా కూడా అంత తొందరగా కనెక్ట్ అవ్వాలంటే అయ్యే సిచ్యువేషన్ కాదు. అతను ప్రతి బాల్ కూడా కొట్టాలి అనే ఉద్దేశంతో ఉంటాడు. టీంకి ఎప్పుడూ సపోర్టెడ్గానే ఉంటాడు. రికార్డ్స్ కోసం ఆడే పర్సన్ అయితే కాదు. కానీ తనకి కనెక్ట్ అవటంలా, దానికి ఎవరేం చేయలేరు. తను కనెక్ట్ అయ్యాడంటే సిచ్యువేషన్ వేరేలాగుంటుంది. అలాంటప్పుడు శివం దూబే ఎలా ఆడాలి, సిక్సర్స్ దూబే అని పేరు నీకున్నప్పుడు ఎంత దారుణంగా ఆడుతున్నాడంటే అసలు క్యాచెస్ మిస్ చేస్తున్నాడు. కనీసం టీంలో మెయిన్ కీ ప్లేయర్ని నేను కదా అనే ఆలోచన కూడా అతను చేయటం లేదు. కానీ నిన్న ప్రశాంత్ వీర్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఒక్క మ్యాచ్ తోటే. నిజంగా అతను నిలబడి అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్లో ఆ మాత్రం రన్స్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అంత హై ప్రెషర్ మ్యాచ్ నిన్న. ఫస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానీ కార్తీక్ శర్మ మాత్రం అసలు బ్యాట్ పట్టుకోవటమే చేత కావట్లేదు అన్నట్లుగా ఉన్నాడు పర్సన్. అతన్ని స్కిప్ చేస్తేనే బెటర్. అతని ప్లేస్లో ఉర్విల్ పటేల్ని తీసుకువస్తేనే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా లేకుంటే ఇంకా అసలు వేస్ట్ మాట్లాడుకోవటమే. ఇంకా ఈ విధంగా సిఎస్కే వాళ్ళు చేసిన సేమ్ మిస్టేక్స్ వల్ల నిన్న కూడా మ్యాచ్ ఓడిపోవటం జరిగింది. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవాల. నెక్స్ట్ 2 మ్యాచ్లు ఢిల్లీ తోటి, కోల్కతా తోటి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. హోమ్ టీంలో జరుగుతుంది. ఇప్పుడన్నా కనీసం ఏమైనా మార్పులు చేసుకొని ఈ 2 మ్యాచెస్ గెలవటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఢిల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, కోల్కతా కొంచెం అటు ఇటుగా ఉంది. అట్లీస్ట్ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈ 2 అన్నాక ఏదైనా మార్పులు చేసుకొని గెలవటానికి ప్రయత్నించకపోతే అసలు అయిపోయినట్టే. ఇంకా సిఎస్కే ఇంకా కంప్లీట్ ఎలిమినేట్ అయిపోయిందనే అనుకోవాలి. ఇంకా నిన్న మధ్యాహ్నం జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతుంది అని అంటే మన కామెంటరీ టీం ఉంటుంది కదా, కౌశిక్, సుమన్ తిరుమల్ శెట్టి, హనుమ విహారీ, వీళ్ళందరికీ కొన్ని కామెడీస్ స్టార్ట్ చేస్తారు. కాటేరమ్మ కొడుకులు అంటారు, కొన్ని యూనిక్ డైలాగ్స్ ఉంటాయి కదా, 300 లోడింగ్ ఇలాంటి డైలాగ్స్తో స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఏమైపోతుందంటే 300 కొట్టేస్తున్నారు అని చెప్పి కాసేపు హడావిడి చేసేస్తారు. టాస్ ఓడిపోయి నిన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత లక్నో వాళ్ళు నిన్న చేసిన బౌలింగ్ ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ బౌలింగ్. ఒక్క పవర్ ప్లేలో అసలు వాళ్ళు జస్ట్ 20+ రన్స్ ఇచ్చారు అంతే. ఇంత తక్కువ స్కోర్ తోటి. ఇంకా
వికెట్స్ అయితే అభిషేక్ శర్మ వెంటనే అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ ఒక్క రన్ మాత్రమే కొట్టాడు. ట్రావిస్ హెడ్ని అలాగే. వీళ్ళ నుంచి రన్స్ వస్తాయి అన్న వాళ్ళని అసలు వెంటనే వికెట్స్ పడిపోయేలా చేశారు. ఎంత మంచి బౌలింగ్ అంటే అంత టైట్ బౌలింగ్ చేశారు. అసలు అద్భుతమైన ఆట ఆడారు నిన్న అయితే. కానీ తర్వాత వచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు మన కామెంటరీ టీం ఏం చేసిందంటే 300 నుంచి కాస్త మళ్ళీ చిన్నగా దిగొచ్చేసి రెస్పెక్టబుల్ స్కోర్ కావాలి, 150 160 రావాలి, చిన్నగా సింగిల్స్ తీసుకోండి ఏం కాదని వచ్చేసారు. ఇంకా అలా కూడా అవ్వకపోతుండేసరికి ఇంకా పిచ్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇంకా గ్రౌండ్లో సరిగా వాటరింగ్ చేయలేదు, అందువల్ల డ్రైగా అయిపోయింది, ప్లేయర్స్ కొట్టలేకపోతున్నారు, పిచ్ కరెక్ట్గా సపోర్ట్ చేయటం లేదు, సపోర్ట్ చేస్తే అసలు 300 ఈజీగా కొట్టేస్తారంటున్నాడు. పిచ్ సపోర్ట్ చేసినప్పుడు కొడితే ఇంకా ప్లేయర్స్ టాలెంట్ ఎక్కడ ఉంటుంది సార్? కొంచెం రియాలిటీలోకి వచ్చి మాట్లాడండి. పిచ్ సపోర్ట్ చేయకపోయినా ఎంతో కొంత కొట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పాలి. కానీ పిచ్ సపోర్ట్ చేయటం, ప్రతి పిచ్ సపోర్ట్ చేస్తే ఎవరైనా కొడతారు, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముంది? అయితే నాకు ఒక షాకింగ్ ఏమనిపించిందంటే మ్యాచ్లో 2 సార్లు టైమ్అవుట్ ఇస్తారు కదా బ్రేక్. ఫస్ట్ టైమ్అవుట్ ఇచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ రెండోసారి టైమ్అవుట్ ఇచ్చే మధ్యలో ఉన్న ఈ టైంలో ఏమైందో నాకైతే తెలియదు. కానీ అక్కడ కంప్లీట్ చేంజ్ అయిపోయింది బౌలింగ్ టీం అనేది. అసలు ఇంకా అప్పటి వరకు ఎలా వేశారంటే దీనికి రివర్స్లో వేయటం స్టార్ట్ చేశారు. విపరీతంగా స్కోర్ కొట్టించేశారు. 6లు 4లు. అప్పటి వరకు టైట్ బౌలింగ్ వేసిన వాళ్ళు కూడా సడన్గా మారిపోయారు. కానీ తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ లాగా బిహేవ్ చేశారు, మళ్ళీ టైట్ బౌలింగ్ వేశారు. అసలు ఈ ఫార్మేషన్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఎనీవే, కానీ నిన్న మ్యాచ్ అయితే వాళ్ళ మ్యాచ్ అయితే భలే అనిపించింది. చివరి బాల్ వరకు వచ్చింది. లక్నో కెప్టెన్సీ ఇంకా మన రిషబ్ పంట్ ఉన్నాడు కదా, అద్భుతమైన ఆట ఆడాడు. చాలా రోజుల తర్వాత సాటిస్ఫాక్షన్ ఆట ఆడాడు. వికెట్స్ అన్నీ పడిపోతున్నా కూడా వాళ్ళకి బ్యాటింగ్ అంత ఈజీగా అనిపించలేదు. ఒకవైపు అలా నిలబడిపోయి ఒకవైపు వికెట్స్ పడిపోతున్నా చిన్నగా సింగిల్స్ తీసుకుంటూ 4లు కొట్టాల్సిన దగ్గర 4లు కొడుతూ అలా చాలా జాగ్రత్తగా తన టీంని ఒంటి చేత్తో గెలిపించాడని చెప్పాలి. వాళ్ళు కూడా వికెట్స్ అట్లాగే పడిపోతూ వచ్చాయి చివరి వరకు. కానీ చివరి ఓవర్లో 9 రన్లు కొట్టాలన్నప్పుడు కొంచెం అనిపించింది, అమ్మో 9 రన్లు అంటే అంత ఈజీ కాదు ఇంత ప్రెషర్లో అనేసి. అప్పుడు ఒక 4 పడింది. తర్వాత అయినా కూడా ఇంకా 5 రన్లు కొట్టాలి 5 బాళ్ళల్లో. అప్పుడు కూడా కొంచెం టెన్షన్గానే ఉన్నింది. తర్వాత ఇంకొక 4 కొట్టిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. మళ్ళీ 2 డాట్లు పడ్డాయి. అప్పుడు కూడా ఇంకో సింగిల్ తీయటం కష్టమేమో అనిపించింది. అలా చివరి బాల్ వరకు వెళ్ళింది. కానీ ఫైనల్గా లక్నో వాళ్ళు విన్ అయ్యారు. కానీ చాలా బాగుండింది మ్యాచ్ అయితే. చాలా కష్టపడి టీం వర్క్ చేసి చాలా బాగా వాళ్ళ టీంని గెలిపించుకున్నారు. రిషబ్ పంట్ మెయిన్లీ తను ఉన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు తన టీంని ఒంటి చేత్తో గెలిపించాడంటే సూపర్, హ్యాట్స్ ఆఫ్ రిషబ్ పంట్. ఇలా నిన్న జరిగిన 2 మ్యాచెస్లో కూడా ఒక మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా చాలా అద్భుతంగా అనిపించింది. మరొక మ్యాచ్ అయితే నాకు అస్సలంటే అస్సలు నచ్చలేదు. నేను చేసిన ఈ వీడియోలో ఏమైనా కొంచెమైనా ట్రూ ఉంది కదా అని మీకు అనిపిస్తే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.